నిన్న మీరు అందరూ చూసిరు ఈ ఒక చిట్టా మేము కొట్టినాం. రైతువారి పట్టా తెలియని కలెక్టర్, ప్రజల పాలిట మారిన డిక్టేటర్ అని చెప్పి. మంచిర్యాల కలెక్టరే మాకు రిప్లై ఇచ్చిండని మళ్ళీ రాసిండ్రు. ఆయన మాట అట్లనే ఉన్నది. ఎందుకంటే ఫేక్ ఐడీలకు నేను చట్టపరంగా రెస్పాండ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది మనకు? అసుంటిది నన్ను డైరెక్ట్గా కూడా విమర్శించిండు, అది కూడా చట్టపరంగా, అది కూడా ఒక బ్యూరోక్రాటు అఫీషియల్ పోస్ట్ ఉన్న ఆయన అంటే నేను ఖచ్చితంగా ప్రిపేర్ అవుతా. అంత తేలిగ్గా వదిలిపెట్టా. కలెక్టర్ మీరు, పోలీస్ వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ, సర్కారు వ్యవస్థ మొత్తం మీ దగ్గర ఉంటుంది. జిగర్ల దమ్ము ఉంటే మీరు ప్రూవ్ చేయాలా. రేపు కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. మీ అస్త్రాలు, శాస్త్రాలు, శస్త్రాలు అన్ని రెడీ చేసి పెట్టుకోండి సార్. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఈ చిట్టా మాట్లాడే కంటే ముందు నేను బ్యూరోక్రసీ అని చెప్పిన. నేను ఎందుకు చెప్పినా అని అంటే, నిన్న మీరు అందరూ చూసిరు ఈ ఒక చిట్టా మేము కొట్టినాం. రైతువారి పట్టా తెలియని కలెక్టర్, ప్రజల పాలిట మారిన డిక్టేటర్ అని చెప్పి. నేను ఏదైనా చెప్పేటప్పుడు చెప్పి చేస్తా. ఎందుకు చెప్పాలా మై డియర్ సార్? ఐ హ్యావ్ ఎనార్మస్ కాన్ఫిడెన్స్ ఇన్ ది ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ ది జుడిషియరీ ఆఫ్ దిస్ నేషన్. సో మంచిర్యాల కలెక్టరే మాకు రిప్లై ఇచ్చిండని మళ్ళీ రాసిండ్రు. ఆయన మాట అట్లనే ఉన్నది. మళ్ళీ ఇది మంచిర్యాల కలెక్టర్ నిజంగానే రాసిండా లేక ఎవరితోనన్నా రాపిచ్చిండా? నేను ఫస్ట్ వెరిఫై చేసుకుంటున్నా. ఎందుకంటే ఫేక్ ఐడీలకు నేను చట్టపరంగా రెస్పాండ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది మనకు? బట్ ఇది నిజంగానే కలెక్టర్ ఐడి అయితే, ఎందుకంటే కలెక్టర్ యాక్టివిటీస్ అన్నీ ఈ ఐడీలో పోస్ట్ అవుతున్నట్టు మా పోరాలను వెరిఫై చేయమని చేసిన తర్వాత రేపు నేను స్పందిస్తా. ఇవాళనే నేను స్పందించవచ్చు. నేను ఆల్రెడీ మెంటలీ ప్రిపేర్ అయిపోయినా. నేను ఉట్టప్పుడే మామూలుగా ప్రిపేర్ కాదు. అసుంటిది నన్ను డైరెక్ట్గా కూడా విమర్శించిండు, అది కూడా చట్టపరంగా, అది కూడా ఒక బ్యూరోక్రాటు అఫీషియల్ పోస్ట్ ఉన్న ఆయన అంటే నేను ఖచ్చితంగా ప్రిపేర్ అవుతా. అంత తేలిగ్గా వదిలిపెట్టా. నవ్ ది క్వశ్చన్ ఈజ్, ఆయన ఏమని రాసిండో చూడుండ్రి. ఏదో నిన్న మేము మాట్లాడిన రైతువారి చట్టం అది అబాలిష్ అయిపోయింది, కోర్టు దాన్ని స్ట్రక్ డౌన్ చేసినాయి. రేపు కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. మీ అస్త్రాలు, శాస్త్రాలు, శస్త్రాలు అన్నీ రెడీ చేసి పెట్టుకోండి సార్. ఎందుకు మాట్లాడాలనంటే ఇది మీ ఐడి అని చెప్పి నేను భావిస్తున్నా. ఎందుకు అనంటే ఆయన రాసిన లాంగ్వేజ్ అట్లాంటిది. నేను ఇది ఫస్ట్ ఫేక్ అనుకున్నా. బట్ సెకండ్ ఏదైతే పెట్టిండు చూడు, ద సో కాల్డ్ వంశీ కృష్ణ యూట్యూబర్ ఆర్ ప్లేయింగ్ ఫ్రాడ్ ఆన్ పబ్లిక్. రీజన్ ఏంది అని అంటే, వంశీ కృష్ణ ఈజ్ క్లెయిమింగ్ ఎక్సెట్రా ల్యాండ్ అని చెప్పిండు. వాళ్ళ అమ్మగారి పేరు, ఆయన పేరు ఏదో రాసినట్టు ఆనకపల్లి ఈ టుక్ హండ్రెడ్స్ ఆఫ్ ఫార్మర్స్ మనీ, ఏదో పైసలు తీసుకున్నాడట, రైతుల దగ్గర పైసలు తీసుకున్నాడంటే. కలెక్టర్ మీరు, పోలీస్ వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ, సర్కారు వ్యవస్థ మొత్తం మీ దగ్గర ఉంటుంది. జిగర్ల దమ్ము ఉంటే మీరు ప్రూవ్ చేయాలా. అండ్ ది సెకండ్ పాయింట్ ఈజ్, ఆయన ఏమని అన్నాడు, సబ్మిట్ ఫ్యామిలీ సర్టిఫికేట్స్ ఆఫ్ సీలింగ్ యాక్ట్. ఇగో చూడ బ్రాకెట్లు ఏమని రాసిండు. ఇది కలెక్టర్ గారి ఐడియా అని ఎందుకు అనుకుంటున్నా అంటే, వంశీ కృష్ణ ఈస్ క్లెయిమింగ్ జెడ్పీఎస్ మంచిర్యాల రిజెక్టెడ్. ఐ సింప్లీ టోల్డ్ హిమ్ టు సబ్మిట్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఆఫ్ వెంకట ముత్యంరావు అండ్ సీలింగ్ డిక్లరేషన్ ఆఫ్ హిస్ ఫాదర్ దట్ ఈస్ కెప్ట్ దట్ ల్యాండ్. ఐ సింప్లీ టోల్డ్ హిమ్. ఐ అని వచ్చింది కాబట్టి ఐ సపోజ్ అండ్ ఐ యాక్సెప్ట్ ఎ ఫ్యాక్ట్ దట్ దిస్ ఈజ్ ది కన్ఫర్మేషన్ ఐడి ఆర్ దిస్ ఈజ్ ఎ కన్ఫర్మ్డ్ ఐడి ఆఫ్ కలెక్టర్ మంచిర్యాల్. ఎందుకని వచ్చింది ఇక్కడ కలెక్టర్ మంచిర్యాల్ 898 అని చెప్పి ఐడి ఉన్నది. సో రేపు జర సాక్సులు గట్టిగా గుంజుకొని, సూరజ్ హువా మద్దం చాంద్ జల్నే లగా ఆసుమాయే హాయ్ క్యూ పిగల్నే లగా అని అనగానే మే ఫైర్లన్నీ దీసి ఎతుక్కుతున్నాను అటప్పుడు కోరస్ కూడా ఉండదు సార్. చట్టమే రేపు డిస్కస్ చేద్దాం. నేనేమంటున్నా సార్ అని అంటే, ఇవన్నీ పంచాయతీలు ఎందుకు సార్? మీరు ఒక ఇంటర్వ్యూ మాకు ఇవ్వగలుగుతారా? చట్టబద్ధమే అది. ఏ కలెక్టర్ కెన్ రెస్పాండ్ టు ఏ మీడియా. మీరు అన్నారు కదా ఐఎమ్ ఏ ఫేక్ యూట్యూబర్, లెట్ మీ ఆల్సో, నన్ను ఎక్స్పోజ్ చేసేయండి, పబ్లిక్లో ఎక్స్పోజ్ చేసేయండి సార్. ఇష్యూ క్లోజ్ అయిపోతుంది కదా సార్. ఆడనే నేను కూడా నేర్చుకుంటా. తప్పైతే నేను కూడా మీకు క్షమాపణ చెప్తా సార్. బికాస్ మేము వెరిఫై చేసి వస్తాం, వెరిఫై చేయకుండా రామ్ సార్. సో నా ఇంటెంట్ ఏంటంటే సార్, ప్రజలకు న్యాయము ధర్మమే పరిచయం చేద్దాం సార్. My intention was not to malign you or to that matter to criticize you. My intent was to let the people know the relevant facts, data and not drama. నేను మాట్లాడిన మాటలు మీరు మళ్ళొకసారి పునః, if you have a cursory reading,
or to the cursory reference of whatever I spoken yesterday, it clearly indicates నేను ఏమని మాట్లాడినా సార్, మీరు లాయర్ని మార్చుకోండి అని అన్నారు. బట్ లాయర్ ఏం రాసిండో అనేది చూడాలి కదా, మీరు ఏదో జడ్జిమెంట్ పెట్టిరు కదా సార్, అది మొత్తం చదవాలి కదా సార్. రేపు చదువుతాం సార్. నేను తప్పైతే క్షమాపణ రేపు చెప్తా సార్, లేకపోతే ప్రజల సమక్షంలో దర్బారు పెడదాం సార్. రాజు కదా సార్, ప్రజల కలెక్టర్ అంటే రాజే కదా, జిల్లాకు రాజే కదా, ముఖ్యమంత్రి కంటే గట్టి స్థాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి 5 సంవత్సరాలకు మారతాడు కదా సార్, కలెక్టర్లు మారరు కదా సార్. సో నేనేం అడుగుతున్నానంటే నేర్చుకుందాం. నేను తప్పు చేస్తే క్షమాపణ చెప్తా. నేను చట్టానికి గులాంని సార్, రాజకీయ నాయకులకు కాదు, రాజకీయ పార్టీలకు కాదు, అండ్ రాజకీయ పార్టీలకే కాదు, రాజకీయ నాయకులకే కానప్పుడు బ్యూరోక్రసీకి ఎట్లయితే సార్. వీ విల్ డిస్కస్ టుమారో ఫ్రెండ్స్. అంటే ఈరోజే తీసుకోవచ్చు కదా గిరీష్ అని అంటే పేపర్లలో ఎక్కువైపోయింది, గంట దాటిపోతుంది. మళ్ళీ నేను కార్లో వచ్చేటప్పుడు చూసిన ఆయన పెట్టింది, నేను చదివిన, నా దగ్గర కూడా ఉంది సార్. అది నేను మా టీంకి పొద్దున్నే పంపించేసిన. నేనేమంటా అంటే మీరు కరెక్టా నేను కరెక్టా అన్నది వాదన కాదు. లెట్ us have a healthy debate. It is not to question your authority. It is to question the facts and the legal position of this country. And the జడ్జ్మెంట్లు ఇచ్చింది నా ఇంట్లోకైనా మీ ఇంట్లోకైనా వచ్చింది కాదు సార్. అది పెద్ద పెద్ద మేధావులు హూ హ్యావ్ బీన్ గివెన్ ఎ పొజిషన్ ఆఫ్ ఎ జడ్జ్, ఆర్బిట్రేటరీ పవర్స్, వాళ్ళు మాట్లాడిన అంశాలు అవి. మనం ఎందుకు సార్, ప్రజలకు ఉన్నది చెప్తాం. నేను తప్పైతేనే క్షమాపణ చెప్తాను, అన్న డౌట్ ఏం లేదు. స్టే ట్యూన్ ఫర్ టుమారో.